స్ట్రోక్ అంటే మనం దాన్ని 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి హిమోరాజిక్ స్ట్రోక్ అంటాం, రెండోది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. హిమోరాజిక్ స్ట్రోక్ అంటే సడన్గా హఠాత్తుగా మన బ్లడ్ ప్రెషర్ అనేది 180, 200 వరకు వెళ్ళడము. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లోపల చిన్న చిన్న రక్తనాళాలు అనేవి పగిలి చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్లోకి రక్తపాతం అవుతుంది. సో దీన్ని మనం హిమరాజిక్ స్ట్రోక్ అంటాం. అది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద రకరకాల పార్ట్ ఆఫ్ బ్రెయిన్స్లో కావచ్చు. మనం క్యాప్స్లో గ్యాంగ్లియోనిక్ బ్లీడ్ అంటాము, లేదంటే సెరిబెల్లంలో బ్లీడింగ్ అవ్వచ్చు. సో డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్స్లో రకరకాలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల బ్రెయిన్ లోపల హఠాత్తుగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ప్రెషర్ అనేది బాగా పెరిగి, సో బ్రెయిన్లో ఒత్తిడి పెరిగి మనిషి గ్రాడ్యువల్గా ఒకవైపు కాలు చేయి పడిపోవడం కానీ, వాంతులు అవ్వడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే దీంట్లో ఏంటంటే ఏదైతే బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు అయితే ఉంటాయో అవి హఠాత్తుగా మూసుకుపోవడం జరుగుతుంది. మూసుకుపోవడానికి కనుక అనేక కారణాలు ఉంటాయి. ఈ మూసుకుపోవడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి మనకు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చనిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల కుడి చేయి కానీ, కుడి కాలు లేదా ఫేస్ మీద ప్రాబ్లం రావడం కానీ, సో ఈ వీటి వల్ల పని చేయవు అనమాట. పని చేయడం వల్ల పేషెంట్కి హఠాత్తుగా పెరాలసిస్ అంటాం. నాకు స్ట్రోక్ వచ్చిందంటారు, నాకు పెరాలసిస్ వచ్చిందని జరుగుతుంది. సో దీన్ని మనం సింపుల్గా చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినా బీ ఫాస్ట్ అనేది ఒక గుర్తుపెట్టుకోవాలి. బీ అంటే బ్యాలెన్సింగ్ అంటాము, సడన్గా పేషెంట్ బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. ఈ అంటే ఐస్ అంటే కొంచెం ఒకదాన్ని చూస్తే రెండు కనబడము, లేదా ఒక కన్ను డ్రాప్ అయిపోవడం, మన కన్నురెప్ప పడిపోవడము జరుగుతుంది. ఎఫ్ అంటే ఫేస్, మూతి అంటే ఫేస్లో ఒక సగభాగం డ్రూప్ అవ్వడం కానీ, లేదా వంకర అవ్వడం కానీ, నవ్వినప్పుడు ఒకవైపు వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. ఏ అంటే ఆమ్ అనమాట, మన చెయ్యి వీక్ అయిపోవడము, తిమ్మిళ్ళు రావడము జరుగుతుంది. ఎస్ అంటే స్పీచ్. సో ఎవరైతే మాట్లాడుతుంటే హఠాత్తుగా మాటలు వెతుక్కోవడం కానీ, లేదంటే తడబడడం కానీ, లేదంటే స్లరింగ్ అంటాం అనమాట, స్పష్టంగా పలకలేకపోవడం కానీ జరుగుతుంది. టీ అంటే టైం. మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది అంటే గోల్డెన్ అవర్ అంటాము. ఈ గోల్డెన్ అవర్ టైమ్ ఆఫ్ రియాక్షన్ టైం ఎంత త్వరగా ఇది కనుక్కొని పేషెంట్ త్వరగా వెళ్ళిపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కానీ, వాళ్ళు ట్రీట్మెంట్ చూసి ముందు స్కాన్ చేసి ఎంఆర్ఐయా, సిటీ స్కానా, సిటీ యాంజియోగ్రామా, ఫర్దర్ డిఎస్ఏయా అని రకరకాల పరీక్షలు ఉంటాయి. త్వరితగతిన చేసుకొని పేషెంట్కు మనం చూసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేస్తే పేషెంట్ త్వరితగతిన ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో గోల్డెన్ అవర్ అంటారు. ఆ టైం దాటకపోతే పేషెంట్ దాటితే కష్టం. అదైతే చాలామంది తెలుసుకున్న వాళ్ళు వచ్చి త్వరగా ఇంజెక్షన్ తీసుకుంటే వాళ్ళ పెరల్స్ అనేది ఆల్మోస్ట్ రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.